Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురూజీ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి, చూస్తూ ఉంటాం మనందరం కూడా. నా చిన్నతనం నుంచి అందరూ చెప్తుంటారు, ఆ రోజు కనుక బంగారం కొంటే మనం కొన్నదానికి రెట్టింపు అవుతుంది మరో సంవత్సరం అక్షయ తృతీయ వచ్చే వరకు అని. ఇదంతా నిజమే అంటారా, ఒక అపోహ అంటారా గురుగారు? అసలు అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు. ఓకే కదా. అక్షయం అంటే ఏంటి? అహ అంటే కానిది, క్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది, వృద్ధి జరిగేటువంటిది అని అర్థం. అందుకని మనం అక్షతలు వేస్తూ ఉంటాం. అక్షతలకి కూడా అదే అర్థం వస్తుంది. అంటే ఎప్పటికీ వినాశనం లేనటువంటి దానిది అక్షయం అంటాం. అంటే వృద్ధి జరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, దాన్ని అక్షయం అంటాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా? అసలు కొంటే ఏం వస్తుంది, కొనకపోతే ఏం వస్తుంది? అసలు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనుకోవడం అనేది పెద్ద భ్రమ. తిట్టుకోవచ్చు, తిడతారు. మగవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మాట వింటే. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఈ బాధ ఉండదు కదా, బంగారం కొనాలన్న బాధ ఉండదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే 1 గ్రామ్ అయినా కొందాం, 1 గ్రామ్ కొందాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు 1 గ్రామ్తో వెనక్కి వస్తారా? 1 గ్రామ్లో ఏమైనా వస్తువు వస్తుందా? కనీసం 10 గ్రాములు పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధర మరీ విపరీతంగా రెక్కలు వచ్చి ఎగురుతూ ఉంది. అంటే రెక్కలు వచ్చినాయి, రేట్లు పెరిగినాయి అని చెప్పి కొనొద్దు అని చెప్పడం లేదు నేను. అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిన అవసరమే లేదు. ఆ రోజున ఏదైతే పుణ్యం చేస్తామో అది అక్షయం కలుగుతుంది అనేది అక్షయ తృతీయకు పరమార్థం. దాన్ని కాస్త ఈ రకంగా మార్చారు. బంగారం కొనడం పుణ్యమా? లాభం కానీ పుణ్యం కాదు కదా. లాభం వేరు, పుణ్యం వేరు. అంతే, అవునా? వ్యాపారం చేస్తే వచ్చేది లాభం, దేవుడికి పూజ చేస్తే వచ్చేది పుణ్యం. పుణ్యానికి లాభానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా అసలు కలిపురుషుడు ఎక్కడుంటాడు ముఖ్యంగా అంటే బంగారంలో ఉంటాడట. పోయి అక్షయ తృతీయ రోజున కలి అంటేనే పాపం. పాపం పెంపొందించుకోవడానికి ఇంకాస్త మనం ఇంకో స్టెప్ ముందుకేస్తున్నామంటే అది పాపమే కదా, ఇంకా పాపం కదా. కాబట్టి బంగారం కొనటం అనేది అక్షయ తృతీయ రోజున అసలు చెయ్యవద్దు అనేది అసలు అంటే శాస్త్రాల్లో చెప్తోంది. కొనమని ఏ శాస్త్రంలో రాసిందో చూపించమని చెప్పండి ఒక్కళ్ళనైనా. పలానా గ్రంథంలో, పలానా పురాణంలో, పలానా భారతంలో, లేదా పలానా శాస్త్రంలో ఇక్కడ రాసి పెట్టుంది ఈ రోజున బంగారం కొనాలి అని. వంక పెట్టుకొని బంగారం కొనుక్కోండి కాదని చెప్పాను, కానీ దాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో తీసుకెళ్తూ ఒక భక్తి అనేటువంటి దాన్ని పక్కదారి పట్టించడం అనేది మాత్రం పాపం అవుతుంది తప్పనిసరిగా. మరి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి మనం? నిజంగా అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున వస్తుంది మనకి కదా. వైశాఖ మాసంలో ఏ కాలంలో వస్తుంది మనకి? నడి ఎండాకాలం. చూడండి, మామిడి పండ్లు కూడా వైశాఖ మాసం వచ్చిన తర్వాతనే వాటి పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. పండు తినడానికి కూడా మంచిగా టేస్టీగా తీయగా ఉంటుంది. అంతవరకు కూడాను వగరగా పులుపుగా ఇట్లా ఉండేటువంటి పండ్లే వస్తూ ఉంటాయి. అంటే నడి ఎండాకాలం, కరెక్ట్గా ఎండలు బాగా భగభగ మండేటువంటి రోజులు. ఈ వైశాఖ మాసంలో తృతీయ రోజున వచ్చేటువంటి ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అంటే, అవకాశం ఉంటే వెండి పాత్ర, లేదు రాగి పాత్ర, లేదు అది కూడా శక్తి లేదు ఇత్తడి పాత్ర, అసలు ఇవి కూడా కొనలేము, మా దగ్గర డబ్బులు లేవు, మట్టి ముంత అంటాం. కుండలు వేరు, ముంతలు వేరు. చిన్న చిన్న ముంతలు ఉంటాయి కదా, అలాంటి ముంత తీసుకోండి. దానికి శుభ్రంగా చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టండి. ఒక చిన్న కంకణం దారం కట్టండి. లక్ష్మీ అమ్మవారికి ఇంట్లో అష్టోత్తరం పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం, నీళ్లు, యాలుకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మిరియాలు ఇట్లాంటివన్నీ కూడా మెత్తగా దంచి పౌడర్ లాగా ఒక పొడిలాగా చేసి దాంట్లో వేసి అమ్మవారికి నివేదన చేయండి. ఇవి నివేదన చేయటం అంటే ఇక్కడ మనం ఇస్తున్నది ఏంటి? పాత్ర కదా, అక్షయ పాత్ర మన ఇంట్లోకి వస్తుంది అనేది ఒక భావన. అలాగే
ఈ అక్షయ పాత్రని పానకాన్ని ఏం చేయాలి అంటే ఎండాకాలంలో ఎవరికైతే తాపం తీరుస్తామో ఆ పుణ్యం అక్షయం అవుతుంది అనేది శాస్త్రం. ఇవన్నీ పాత్రలు దేనికి వాడతాం? మనం మంచినీళ్ళు తాగడానికి వాడుతుంటాం కదా. అలాంటిది సుగంధ ద్రవ్యాలతో అంటే ఏమవుతుంది, ఇంకా లక్ష్మీప్రదమైనటువంటి ఒక సుగంధ పరిమళమైనటువంటి ఒక నీళ్ళలాగా తయారవుతుంది. దీనిని ఒక వస్త్రం, ఒక యజ్ఞోపవీతం, ఒక విభూది, విభూతి ప్యాకెట్ కావచ్చు, లేదంటే విభూతి పండు ఇట్లా దొరుకుతుంటుంది మనకి, గడ్డ లాంటిది, అదైనా కావచ్చు. తర్వాత పసుపు, కుంకుమ, దీంతో పాటు ఒక 2 మామిడి పండ్లు, సీజన్ కూడా అదే కాబట్టి. దీంతో పాటుగా తాటాకుతో విసన కర్రలు తయారు చేస్తుంటారు. అంటే విసన కర్రలు అంటే ఇప్పుడు జనాలకు ఎవరు కూడా చాలా మందికి తెలియదు, కానీ హ్యాండ్ ఫ్యాన్ మాట చెప్పానంటే విసన కర్రలు. ఇవన్నీ ఈ అక్షయ పాత్ర, ఇందా మనం చెప్పినటువంటి పాత్ర, ఇవన్నీ కూడాను ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి చక్కగా కాళ్ళు కడిగి ఆయనకి ఆ వస్త్రాలు ఇచ్చి అవి కట్టుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో, పానకం ఏదైతే ఉందో చక్కగా తాగిచ్చి ఆయన చేతికి గంధం పోసి విసనకర్రతో విసిరి చక్కగా యజ్ఞోపవీతం, విభూతి ఆయన చేతిలో పెట్టి, చేతనైన దక్షిణ తాంబూలాలు పండుతో సహాయం చేతిలో పెట్టి ఆయన ఆశీర్వచనం తీసుకోవడం అనేది అక్షయ తృతీయ రోజున చేయవలసినటువంటి పని. దానివల్ల ఏమవుతుంది, మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణాయ అని చెప్పి చెబుతున్నాం. అంటే మహావిష్ణు ప్రీతికరమైనటువంటి వాళ్ళు ఎవరు? లక్ష్మీదేవే కదా. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, మన ఇంట్లో లక్ష్మీ అక్షయం అవ్వటానికి, మనం చేసినటువంటి పుణ్యం అక్షయం అవ్వటానికి అక్షయ తృతీయ రోజున చేయదగినటువంటి కార్యక్రమం ఇది. అసలు లక్ష్మీదేవికి పూజ చేసుకోమని చెప్పారు, కానీ బంగారు పూలతో చేయండి, బంగారం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే, అంత అక్షయం కావాలి, నాకు డబ్బే బాగా కావాలి అనుకుంటే కొత్త బంగారం కొనాల్సిన పని లేదమ్మా. బంగారానికి అంటు అనేది ఉండదు ఎక్కడా కూడా. చూడండి, ఇప్పుడు మన చేతికి ఉంగరాలు పెట్టుకుంటాం, ఏదైనా తింటూ ఉంటాం, కానీ ఇక్కడ దేవుళ్ళు ఉంటారు కదా. అలానే వెండి కంచంలో అన్నం తినేవాళ్ళు ఉంటారు ప్రతిరోజు కూడా. దాంట్లో మధ్యలో చిన్న బంగారు పువ్వు ఉంటుంది, చిన్న పువ్వు ఉంటుంది. ఆ బంగారు పువ్వు లేకుండా వెండి కంచంలో తింటే ఒకళ్ళు మాత్రమే తినాలి, ఆ కంచంలో రెండో వాళ్ళు తినకూడదు. ఆ బంగారు పుష్పం ఉంటే, ఇవాళ ఒక ఇంటి యజమాని తిన్నాడు, దాన్ని ప్రక్షాళన చేసి ఇంటికి పీఠాధిపతులు ఎవరన్నా వచ్చినా దాంట్లో వాళ్ళకు కూడా భోజనం పెట్టవచ్చు, ఆ బంగారు పుష్పం ఉండడం కారణం చేత. దీంట్లో ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటి అంటే, బంగారు పుష్పం ఆ కంచంలో ప్లేట్లో ఉండడం వల్ల వేడి వేడి అన్నం పెడతాం. అన్నం పెట్టినప్పుడు ఏమవుతుంది, బంగారం లైట్గా కరుగుతుంది, అవునా. శరీర ఛాయ తెల్లగా ఉంటారు. అలానే లోపల ఉండేటువంటి ధాతు పుష్టి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది. వీటన్నిటికీ కారణమవుతుంది ఆ పుష్పం ఉండడం చేత. కాబట్టి బంగారానికి ఎక్కడా కూడా అంటు లేదు కదా. కాబట్టి పాత బంగారం ఏదైతే నగలు కానీ చిన్నవి ఏమున్నా సరే తీసుకొచ్చి శుభ్రంగా కడిగి, కలశాన్ని, అమ్మవారి కలశం పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవికి, ఆ కలశానికి అలంకరించి లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకొని హాయిగా అమ్మవారికి పాయసం నివేదన పెట్టి, ఇందాక మనం చెప్పినటువంటి పానకం నివేదన పెట్టి, హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ్ణి పిలిచి దానం ఇవ్వడం. లేదు ఇంటికి పిలిచే శక్తి లేదు, ఏదైనా దేవాలయాల్లో బ్రాహ్మణులు ఉంటారు, దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ ముంతగా అనేది ఏదైతే అది మీ శక్తి కొలది, ఇత్తడ, రాగ, వెండ, మట్ట ఏదైనా పర్లా, ఏదో ఒకటి వారి చేతికి ఇచ్చేసి వారిని తాగమని చెప్పండి మీ ఎదురుగా. తాగిన తర్వాత విసనకరతో విసరండి, కొద్దిగా విసిరి ఆ పండు, తాంబూలం, వస్త్రం ఆయన చేతికి ఇచ్చేసి నమస్కారం చేసుకొని రండి. లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేసి మీ ఇంట్లో పుణ్యం, ధనం, ఐశ్వర్యం అన్నీ కూడా అక్షయం అవుతూ కూడాను వృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది. ఇది అక్షయ తృతీయ అంటే. ఓకే, చేయాల్సింది ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పనులు అయితే ఇదంతా వేరుమారుగా మార్చేశారు. అసలు ఎక్కడ మారిపోయిందో, ఎప్పుడు మారిపోయిందో కూడా తెలియకుండా మార్పు చాలా బీభత్సంగా జరిగిపోయింది గురువుగారు. అదొక సంప్రదాయం లాగా తయారైంది. అవునవును. అయితే బంగారం దానం చెయ్యాలి అని కూడా అంటుంటారు కదా గురువుగారు, అది కూడా అవసరం లేదా? బంగారం దానం చేయాలంటే ఈ రోజుల్లో బంగారం దానం చేయమంటే అంటే బంగారం కొనొద్దు అని భర్తని చెప్పిన, అంటే ఆడవాళ్ళకి చెప్తున్నప్పుడు మగవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదే దానం చేయమంటే ఇద్దరు కోపడతారు. దీనికి వచ్చిన బాధ. బంగారం దానం చేయడం అనేది మంచిది, కానీ చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు కదా. ఉన్నవాళ్ళు అయితే చేయవచ్చు తప్పనిసరిగా. దీని బదులు ఇంకా లేదు బంగారం ఇవ్వలేని వాళ్ళు
మన మంచి గుమ్మడికాయ ఉంటుంది చూడండి, ఎల్లో కలర్లో గుమ్మడికాయ, అలాంటి గుమ్మడికాయ దానం ఇవ్వండి, అది కూడా బంగారంతో సమానమే. లేదు గంధపు చెక్క దానం ఇవ్వండి, అది కూడా బంగారంతో సమానమే. కాబట్టి ఇవి చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. అలాగే అక్షయ తృతీయ అనగానే చాలా అపోహలు అవన్నీ క్లియర్ అయిపోయాయి ఈ వీడియోతో. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.